ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ కింద భారీ శుభవార్త చెప్పారండి. ఉచిత బస్సు ప్రయాణానికి ముహూర్తం ఖరారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక నిన్న జరిగిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లోని సూపర్ 6 పథకాలు కూడా భారీగా బడ్జెట్ నిధులు కేటాయించినట్లుగా చెప్తున్నారండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే తెలంగాణలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని, ఈ ఆదరణను చూసి ఏపీ కూటమి తాము అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఏపీలో ఈ పథకం ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మంత్రి ఈ అంశంపై కీలకంగా ప్రకటన చేశారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది అందరికీ తెలిసిందే. మొత్తం 2,94 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ బడ్జెట్లో ముఖ్యంగా సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక కష్టాలను వివరించి వ్యవసాయం, పంచాయతీరాజ్, విద్య వంటి కీలక రంగాలకు నిధులు కేటాయించారండి. మంత్రి కేశవ్ బడ్జెట్లో ప్రసంగంలో సూపర్ 6 పథకాలపై బాగా స్పష్టతనిచ్చినట్టు తెలుస్తా ఉంది. అధికారంలోకి వచ్చిన నెల నుంచే చెప్పింది చెప్పినట్లుగా అంతకు ముందు 2 నెలలకు కలిపి 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్ అందిస్తున్నామని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించినట్లు సంకేతాలు ఇచ్చారండి. తూచాయిగా ఈ యొక్క పథకం సంక్రాంతి నుంచి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఒక డేటు, ఒక ప్రణాళిక అంటూ ఏం లేకుండా. అయితే ఈ యొక్క పథకం మీద అప్డేట్ ఇస్తాం తొందరలో, 1 నెల లోపల అని చెప్పారు. ఆ అప్డేట్ ఎప్పుడా ఏమనేది కూడా వివరణాత్మకంగా ఏం లేదు. పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వం చేసిన ఆర్థిక లోపాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. గత పాలకులు వనరులను దాచి మళ్లించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినట్లుగా చెప్తున్నారండి. ఈ ఆర్థిక పరిస్థితి గురించి ముఖ్యంగా చర్చిస్తూ మహిళలకు అమలు చేస్తున్న దీపం పథకాన్ని గురించి కూడా ప్రస్తావించారు. అమ్మకు వందనం పథకానికి కూడా సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించామన్నారు. నిరుద్యోగ భృతికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారండి. నిరుద్యోగ భృతి మటుకు కాస్త లేట్ అవుతుంది. మహిళలకు ఇచ్చినటువంటి ఆర్టీసీ బస్సుది కానీ, అమ్మకు వందనం స్కీమ్ కానీ, దీపం స్కీమ్ అయితే ఆల్రెడీ అమల్లోకి వచ్చేసిందని చెప్తూ ఈ యొక్క ఫ్రీ బస్ అనేది సంక్రాంతి నుంచి మొదలవుతుంది. ఇక అమ్మకు వందనం అనే పథకం మార్చి, ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఏదేమైనా ఫ్రీ బస్సు విషయంలో సంక్రాంతి నుంచి పథకం అమల్లోకి వస్తుందంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ విషయమై మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.